హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అందరికి హరే కృష్ణ. హరే కృష్ణ. పంచం 19వ భాషాన్ని అనుసంధానం చేద్దాము. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడలే శరణం. నీలాతుంగస్థనిగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి సతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం శ్రీజీ నిగలితం యావనమతీర్థభూతే గోదా తస్యై నమమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடுகோடியே தொல் பாவே பாடியருள்வள் பல்வலைலாய నాడిని వెంకటవరక్కన్నే ఇది ఎన్నరెమ్మాత్తం నాంగ కడవావణమే నలకు కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరా గోదా వందే శ్రీరంగనాయకిం. మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్యాః సత్కృత్యాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. స్క్రీన్ లో కనిపిస్తుంది కదా 19. మాతాజీ ఓకే. కనిపిస్తుంది. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడలే శరణం. குத்து விளக்கேறிய கொட்டக்கல் கட்டில் மேல் மெத்தனர் பஞ்சனத்தின் மேலேறி கொத்தலர் புங்கழல் நப்பின்னை கொடை மேல் வைத்துக்கிடன் மலர் மார்பாவாய் திருவாய மைத்தடங்கண்ணினாய் நியுன்மணாலனே எத்தனை போதும் துளிராய் ஒட்டாய்கான் எத்தனை ஏலும் திருவாற்றகில்லாயால் தத்து முந்து தக்வேலோரெம்பாவாய். శ్రీ ఆండాళ్ దివ్య తిరువడలే శరణం. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ మాతాజీ. పంచం హరే కృష్ణ. ఓకే, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. సో ఇవాళ 19 పాశం ఆల్రెడీ ఇవాళ 20 అయిపోయింది, కానీ మనం కొంచెం లేట్గా నడుస్తున్నాము. సో నిన్న పాశ్రంలో ఏం చూసాము? నీరాదేవికి మేలుకొల్పులు చేశారు మన వాళ్ళందరూ కూడా కలిసి. సో ఇవాళ నీలాదేవిని స్వామిని ఇరువురిని కూడా మేలుకొల్పులు చేస్తున్నారు. సో ఇవాళ కవితం చాలా శృంగార రసంతో కూడి కవితం అనమాట. శృంగార రసం అంటే మామూలుగా లౌకికమైన భౌతికమైన ప్రపంచంతో కలిసి శృంగార రసం కాదు ఇది. దీంట్లో భగవత్ సంబంధం కలిసి ఉంది కాబట్టి చాలా పవిత్రమైన, చాలా ప్రధానమైన, చాలా మంచిగా అమ్మవారు గోదమ్మ తల్లి భగవంతుడి కోసం మళ్ళీ నీలాదేవి కోసం చాలా మంచిగా వర్ణింపు చేశారు దీంట్లో. సో బయటికి శృంగారం రసంతో కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా గూఢ రహస్యం ఉంది. సో అది మనం ఇవాళ చర్చిద్దాము ఆ రహస్యాన్ని. ఓకేనా? హరే కృష్ణ. ఒక్కసారి ఆగండి. నీలాదేవి ఇవాళ పాశ్రంలో గోదాదేవి నీలాదేవి అంతలేని ఆనందాన్ని పొందుతుందని పైకి చూపిస్తుంది, కానీ లోపల అంతరార్థం వేరు. లోపల ఉండే భావాన్ని, తత్వాన్ని మనం ఇవాళ తెలుసుకుందాము. అంటే సృష్టి కోసం చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు. సృష్టి పూర్వం ఎలా ఉండేది, సృష్టి తర్వాత ఏంటి, ఆ సిచ్యువేషన్ని అమ్మవారు ఇవాళ గోదమ్మ తల్లి ఇవాళ పాశంలో చెప్తున్నారనమాట. సృష్టికి పూర్వం స్వామి ఒక్కడే ఉంటాడు. తర్వాత సృష్టి చేసేటప్పుడు అమ్మ, బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ సమస్త జీవరాశులు అందరూ కూడా బయటికి తెస్తాడు. సో ప్రళయ కాలంలో అన్ని సమస్త జీవరాశులను కూడా తన లోపల పెట్టుకుంటాడు. సృష్టి చేసే సమయంలో మళ్ళీ బయటికి పెడతాడు. సో ఈ సృష్టికి పూర్వం, సృష్టి తర్వాత ఈ స్థితిని ఈ పాశ్రంలో గోదాదేవి చెప్తుంది. స్వామి లేనిది అమ్మ లేదు, అమ్మ లేనిది స్వామి లేడు.
ఇలాగ ఇద్దరిని కూడా సేవించాలని ఈ పాశ్రం ద్వారాగా మనందరినీ అమ్మ తెలియచేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం పాశ్రానికి వెళ్దాము. పాశ్రంలో కుత్త వెలెక్కిరియే అని స్టార్ట్ చేశారు కదా. కుత్త వెలెక్కిరియే కొట్టకల్ మేల్, కొట్టకల్ కట్టిల్ మేల్. కుత్త వెలెక్కిరియే అంటే దీపాలతో దీపాలు గుత్త దీపాలు ఉంటాయి చూడండి, మనం కూడా వెలిగిస్తూ ఉంటాం కదా. అంటే ఇలాగా గుత్త దీపాలు ఉంటాయి. మళ్ళీ అక్కడ మనం గుడిలో ఎక్కువ చూసుంటాం. మళ్ళీ వేరేగా అలా గుత్తులతో గుడి, మళ్ళీ వేరేగా అలా గుత్తులతో ఉంటాయి. సో అలాంటి గుత్తుల దీపాలతో వాళ్ళు చూసారనమాట. లోపలికి ఇలాగా రంధ్రంతో చూసేటప్పటికి లోపల సిచ్యువేషన్ ఎలా ఉందంటే, గుత్తుల దీపాలు ఉన్నాయి. దీపాలు మంచిగా షైనింగ్ అవుతున్నాయి, మంచిగా వెలుగుతున్నాయి, ప్రకాశం పొంది అనమాట. సో ఆ గుత్తు దీపాలతో ఎందుకు స్టార్ట్ చేశారంటే, దీపం అంటే వేదం, శాస్త్రం. ఆ రెండు ఒత్తులు వేసినాయంట. సో ఆ రెండు ఒత్తులు ఏంటంటే మూలము, రెండోది వ్యాఖ్యానం. దాని అర్థం తిరు అంటే పాటలో మూలం భావం రెండు కూడా తెలియాలి. మూలం కూడా తెలియాలి, భావం కూడా తెలియాలి. సో ఈ రెండు కలిస్తే దీపం. ఒత్తులు రెండు కలిస్తేనే దీపం. సో భావం మళ్ళీ వ్యాఖ్యానం రెండు కూడా మనకి తెలిసి ఉండాలి. దీపాల కాంతిలో తెల్లటగా మెరుపుతూ దంతాలు కనిపిస్తున్నట్టుగా దంతాలతో మంచం కోడలు దంతాలతో నిర్మించి ఉన్నాయన్నమాట. దానిపైన తెల్లటి వస్త్రం ఉందంట. తెల్లటి వస్త్రం, దానిపైన మంచం పైన పరుపు పైన తెల్లటి వస్త్రం ఉందంట. దానిపైన పవలించే స్వామిని, అమ్మని చూశారు. లోపలికి ఆ రంధ్రాన్ని నుంచి వాళ్ళు చూసేటప్పటికి ఈ దృశ్యం కనిపించిందంట వాళ్ళకి. సో ఈ మంచము ఏంటి, దీపాలు ఏంటి, ఇవి మనం ఫస్ట్ చర్చిద్దాం. ఈ మంచం పేరు పంచశయనం అంట. పంచశయనత్తీన్ అని ఉంది కదా, భాషంలో వస్తుంది కదా పంచశయనత్తీన్. పంచశయనత్తీన్ అంటే పంచశయన మంచం. ఇది వరకు పూర్వంలో రాజులు ఇలాంటి మంచాలు నిర్మించేవారంట వాళ్ళు పడుకుంటాకి. అంటే ఇప్పుడైతే మనకి ఇవి చూడటానికి దొరకవు, కానీ ఇదివరకు ఇలాంటి మంచాలు కూడా ఉండేవంట. ఫస్ట్ దాంట్లో క్వాలిటీ ఏంటంటే, ఎలాగ గ్రహ దిశలు ఎలాగ ఉంటే అలాగ ఆ దిశలో ఆ మంచం మారిపోతూ ఉంటుందంట. రెండోది జాముకి అంటే ఒక అలారం, ఎలా అయితే మనం అలారం పెట్టుకొని లెగుస్తాం కదా, అలా జాముకి అలాగా అలారం కూస్తూనే ఉంటుందంట. మూడోది చాలా నిర్మలంగా ఉంటుందంట, మెత్తగా, చాలా ఆనందం. అంటే దాంట్లో నిద్ర రావట్లేదు అనే వాళ్ళు కూడా ఒకళ్ళు పడుకుంటే మంచిగా పడుకుండిపోతారు, హాయిగా ఉంటుందంట, అంత హాయిగా ఉంటుంది అలాంటి మంచం. మూడోది మంచి పరిమళం, చాలా మంచిగా పరిమళం వస్తుంది అనమాట. ఐదోది ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది, ఐదోది ఏంటంటే చాలా సమ్మర్లో అంటే బాగా ఎండాకాలంలో చల్లగా ఉంటుందంట. అలాగే చలికాలంలోని బాగా ఎచ్చగా ఉంటుందంట. సో ఇలాంటి గుణాలు, ఇలాంటి పంచ లక్షణాలతో యుక్త సుఖశయ్య అని అంటారు హిందీలో. అంటే అన్ని లక్షణాలు ఉన్నాయి. అలాంటి మంచం అంటే ఇంకా రోజంతా మనం పడుకుంటామేమో ఇంకా. దాంట్లో మనం కూడా ఇంకా లెగక్కర్లేదు కూడా అంట కదా. అంటే రిమోట్ కంట్రోల్ ద్వారాగా ఇప్పుడు ఎలా అయితే మనం సెట్ చేసుకుంటామో, సేమ్ ఇది ఈ మంచం కూడా అలాగే అక్కడే కంట్రోల్ చేయొచ్చు అనమాట. లెగక్కర్లేదు, మనకి ఎలా కావాలంటే అలా కంట్రోల్లో అయిపోద్ది. సో ఆ మంచం కోసం చూశారు, దృశ్యాన్ని చూశారు. తర్వాత దంతాలతో మంచాలు కోడుల్ని చూశారు. తెల్లగా ఈ దీపం వెలుగుతున్నాయి కదా, మెరుస్తుంది బాగా. మెరిచేటప్పుడు వీళ్ళు ఆహా ఈ దంతాలతో కోళ్ళు ఉన్నాయి అని. అంటే ఇది గతంలో మనం అనుకున్నాం కదా, ఏంటి పాశ్రాల్లో కువలయాపీడ్ అని ఏనుగుని స్వామి సంహరించాడు. ఆ దంతాలతోని తన ప్రియురాల కోసం అంటే మంచాన్ని నిర్మించేసి ఆ ఆ దంతాలని కోళ్ళ తయారు చేసి పెట్టించాడంట. సో ఆ దంతాలు అంటే ఇదివరకు ఎప్పుడైనా రాజులు యుద్ధంలో ఏవైనా వాళ్ళు నెగ్గేటప్పుడు ఇలాంటివి ఏవైనా ఉంటే అది వాళ్ళు రాణికి ఒక గిఫ్ట్ రూపంగా ఇచ్చేవారు. సో గోదాదేవి సో నీలాదేవి ప్రియురాలు కదా, సో తన కోసం తను మంచంలో ఈ దంతాల్ని తయారు చేయించేసి పెడతాడనమాట. సో దాని అర్థం, మర్మం ఏంటంటే కర్తృత్వం, మనలో ఉండే అహంకారం. ఇప్పుడు దంతాలు ఏంటి, దంతాలు తీసి పాడేసాడు కదా కులేపీడిని
ఏనుగుని సంహరించి. అప్పుడు అనుకున్నాం కదా, మనలో ఉండే అహంకారాన్ని స్వామి తీసేస్తాడు. సో ఇవాళ అహంకారం ఏంటి? జ్ఞానంతో కూడి అహంకారం. అంటే జ్ఞానులకు కూడా భక్తులకు కూడా అహంకారం ఉంటుందంట. ఎలాంటి అహంకారం అంటే, కొంతమందికి కర్తృత్వం ఫస్ట్, భోక్తృత్వం, మూడోది జ్ఞాతృత్వం, నాలుగోది శేషత్వం. అంటే సమస్త కార్యాలు అన్నీ ఏవైనా చేస్తున్నామే, మనమే క్రెడిట్ తీసుకుంటున్నాం, మేమే చేస్తున్నాం. ఎక్కడికి ఏదైనా ఎవరైనా పొగిడారు అనుకోండి, మేమే చేసామండి, మేమే చేసాము అని అది మనం తీసుకుంటామే, అది అది కూడా అహంకారమే. భోక్తృత్వం, నేను చేశాను కాబట్టి ఇది నేనే భోగించాలి, ఇది నాకే దొరకాలి అనుకోవడం కూడా, అది కూడా అహంకారమే. జ్ఞాతృత్వం, సమస్త జ్ఞానం కూడా నాకు వచ్చండి. ఒక్కొక్కసారి భక్తుల్లో కూడా ఏం చెప్పినే క్లాసెస్ విన్నప్పుడు, అరే ఇది విన్నానండి, ఇది నాకు వచ్చు, నేను ఎప్పుడో వినేశాను, ఇవన్నీ నాకు వచ్చు, అది కూడా అహంకారమే. అంటే జ్ఞానం, నాకు ఇదంతా విన్నాను, నాకు ఇదంతా వచ్చు. భక్తులు ఏవైతే నిర్మలంగా ఉంటారే, ఎంత విన్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా ఆనందం పొందుతారు. హనుమంతుడి కన్నా జ్ఞానులు ఎవరు కూడా లేరు. కానీ ఎక్కడ ఎక్కడ రఘునాథ కీర్తనం, అక్కడక్కడ హనుమంతుడు ఉంటాడంట. ఆయనకి ఎంత ఆనందం! రామనామము చెప్తేనే ఆనందం. సో ఎక్కడ రామనామం ఉంటుంది, ఆయన కథ ఉంటుంది, అక్కడ కంపల్సరీ హనుమంతుడు ఉంటాడు. జ్ఞానినాం అగ్రగణ్యం అంటారు. జ్ఞానినాం అగ్రగణ్యం హనుమంతుడిని, జ్ఞానిలో అగ్రగణ్యుడు. అలాంటిది హనుమంతుడికి అస్సలు భక్తి ఉంటే మనసులో స్వామి కోసం ఎటువంటి అహంకారం ఉండదు. సో ఇది జ్ఞాతృత్వం. శేషత్వం అంటే అనన్య భావ్ సే మే హీ భగవాన్ కా సేవా కర్ రా హూं. అంటే అనన్య భావ్, నేనే ఎక్కువ స్వామికి నేనే సేవ చేస్తున్నానండి. అసలు గుడిలో కూడా నేను లేకపోతే ఏ పని అవ్వదు తెలుసా, నేను వెళ్తేనే అక్కడ పని జరుగుతుంది, అలా కూడా వచ్చేస్తే భక్తుల్లో. సో ఇవన్నీ జ్ఞానులకు వచ్చే కూడా అహంకారం ఉంటుంది. ఈ అహంకారమే ఈ ప్రతిరూపంగా ఈ దంతాలు అన్నమాట. సో సో ఇప్పుడు మళ్ళీ ఇంకేం చూసారు, మనం లోపలికి వెళ్దాము. మనం కూడా భవనం లోపలికి వెళ్ళి మనం కూడా ఆస్వాదిద్దాం అసలు ఏంటి. అంటే ఏంటి అంటే, ఇక్కడ అహంకారం ఎలా అంటే దీన్ని తొలగించాలంటే, మేము ఏమి కాదు, చేయించేవాడు స్వామి, చేయించేవాడు స్వామి. ఈ రోజు మాకు ఈ సేవ దొరికిందంటే, ఈ అవకాశం దొరికిందంటే భగవంతుడి కృప వల్ల దొరికింది. సో ఇది చెందేది కూడా భగవంతుడికే. అలా అని అనుకుంటే అప్పుడు మనకి ఈ అహంకారం పోతుంది. ఈ అహంకారం పోతేనే మనకి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అహంకారం మామూలుగా భౌతిక జీవనంలో అందరికీ ఉంటుంది, కానీ భక్తిలో కూడా వచ్చిన తర్వాత కూడా భక్తులకి జ్ఞానులకు కూడా ఉంటుంది. మేమే భక్తులమి, మేమే చాలా జ్ఞానులవి. సో ఇలాంటివన్నీ కూడా ఉంటే భగవంతుడు అనుగ్రహం అస్సలు దొరకదు. అది త్యాగం చేస్తేనే, అది తొలగిస్తేనే అప్పుడు భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది. తర్వాత 4 కోడులు, కోడులు అంటారా ఏంటా, అవి చిన్నగా ఉంటుంది, దంతాలతో చేశాడు. 4 కోళ్ళు కోళ్ళే అంటారు మాతాజీ. హరే కృష్ణ. కోళ్ళని 4 కోళ్ళని 2 పెద్దవంట, 2 చిన్నవంట. సో ఈ 4 కోళ్ళు ఏంటంటే, సృష్టించేటప్పుడు స్వామి ఆయన లోపల ఏంటుంటాయి, సమస్త మనుష్య జాతి, దేవజాతి, ఆ, స్థావర, జలచర, ఇవన్నీ కూడా 4 రకాలుగా ఇవన్నీ ఆయన లోపల నుంచి బయటికి, స్వామి లోపల ఉంటాయి, మళ్ళీ సృష్టించేటప్పుడు అవి బయటకు వస్తాయి. ఈ 4 కోళ్ళు దాన్ని నిరూపిస్తున్నాయి. పెద్ద 2 కోళ్ళు అవి మనుష్య జాతి, దేవజాతి రెండోది. 2 చిన్నవి స్థావర, రెండోది జలచర. ఇవంతా సమస్త ప్రాణికోటిని ఆ నిరూపిస్తున్నాయి అన్నమాట ఇవి. సో ఇదంతా మంచం ఏంటి, దేహలు ధరించే ఈ దేహలు, ఏ దేహలు, దేవజాతి, మనుష్య జాతి. సో ధరించే అల్లికలు, ఎలాంటి అల్లికలు, ఇలా అల్లికలు ఉంటాయి కదా, ఇలా పెద్ద పెద్దవి ఉంటాయి బెల్టుల్లాగా, తర్వాత ఇలా చిన్న చిన్న బెల్టుల్లా ఉంటాయి. సో అది అల్లికలు, అది స్థావర, జలచర. నవ్వారు మంచం అనే దానికి అల్లికలు ఉంటాయి కదా మాతాజీ, అది అలాగా అలికలు అనమాట ఇవి. 2 పెద్ద పట్టీలు మనుష్య దేవజాతి, చిన్న పట్టీలేమో స్థావర, తిరియక. సో ఈ మంచంకి అలికలు సమస్త ప్రాణకోటి జీవరాశుల్ని
ఆ, నిరూపిస్తుంది అనమాట. సో మంచం పైన మొత్తగా తెల్లగా పరుపు, జీవుడు శరీరం, పంచభూతాలతో నిర్మించే శరీరం. దీనిపైన ఎవరున్నారు? లక్ష్మీనారాయణుడు, రాధాకృష్ణ అనొచ్చు, లక్ష్మీనారాయణ అనొచ్చు. సో ఇక్కడ అమ్మ నీలాదేవిని ఆ, కృష్ణకి చూశారు. సో ఈ దీనిపైన లక్ష్మీనారాయణుడు ఉన్నారు. సో అది సో సృష్టి జరిగితే ఇవన్నీ, సృష్టి జరిగి ముందు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొత్తగా స్వామి ఇలా అంటే వచ్చేలేదు. ఇవన్నీ లోపల స్వామి లోపల ఉంటాయి. అది సృష్టించేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాయి. సో బయటకు వచ్చేటప్పుడు అమ్మ కూడా బయటకు వస్తుంది. అప్పుడు అమ్మ సంకల్పం ద్వారా అప్పుడు స్వామి అమ్మ ఇద్దరు కలిసి అప్పుడు సృష్టి చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ ఈ మంచం పైన జీవుడు అంటే ఈ మంచం పైన ఆ, చూశారు లక్ష్మీనారాయణ, నీలాదేవి, శ్రీకృష్ణుడి. అప్పుడు ఈ మంచం పైన జీవుడికి ఆధారం అంట ఇదే. ఎవరు? స్వామి అమ్మ. కింద ఎవరున్నారు? జీవుడు, దేవతలు, అలికలతో ఉన్నారు కదా. సో దానిపైన పంచభూతాలు, దానిపైన అమ్మ, స్వామి. సో ఇదేంటంటే జీవుడికి ఆధారమే స్వామి అని అమ్మంట. అది మొత్తం అక్కడ సిచ్యువేషను. అక్కడ బయట చూస్తే అమ్మ గోదమ్మ తల్లి ఎలాగా పాడిందంటే ఏదో శృంగార రసతోని చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రసం. కానీ లోపల చూస్తే చాలా గూఢ రహస్యం. ఈ సృష్టికి ఈ మొత్తం ఎలాగా మూల కారణం ఎవరు అని అమ్మ చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు పాశంలో వెళ్ళిపోద్దాము. పాశం చాలా బాగుంటుంది. ఇవాళ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కోపంలో వాళ్ళు నీలాదేవిని కొంచెం గట్టిగానే కొంచెం ఆపేక్షిస్తూ మాట్లాడారు. దాని తర్వాత స్వామికి కోపం వచ్చింది. సో అమ్మ లేచి వస్తే ఇప్పుడు పిలిచారు వాళ్ళు. అమ్మ లేచి వస్తే స్వామి ఆపాడంట. ఇప్పుడు స్వామి వస్తే అమ్మ ఆపుతుందంట. ఈ దృశ్యాన్ని చూసి మన గోపికల అందరు కూడా ఆపేక్షిస్తూ అంటున్నారనమాట, అమ్మా ఇదేదైనా నీకు తగునా? ఇలాగా ఏకాంతంలో నువ్వు భగవద్ అనుభవాన్ని నువ్వు పొందుతున్నావు, ఇదేమైనా నీ స్వభావానికి తగునా అని అడుగుతున్నారు. కుత్త వెలక్కిరి అంటే దీపాలు. చెప్పాను కదా, దీపాలు అంటే శాస్త్రాలు, వేదాలు అనమాట. చుట్టూ దీపాలతో ఉండే మంచం, దంతాలతో దంతాలతో కోడులు ఉండే మంచం, దానిపైన పరుపు పైన చక్కట తెల్లట వస్త్రం ఉంది. మంచి శయని పైన వీళ్ళిద్దరు కూడా శయనించి ఉన్నారంట. మేలేరి అంటే అమ్మ శయనించి ఉన్నారు. అమ్మ సంకల్పం అంటే అమ్మ పైన వక్షస్థల్ పర్ స్వామి పడుకుని ఉన్నాడంట. ఆ దృశ్యాన్ని వీళ్ళు చూశారు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వీడు ఆ పాశురంలో అమ్మ పాడుతున్నారు అనమాట. అమ్మ స్పర్శ చేత ఆ స్వామి హృదయం అంట మరికొంత ఎక్కువ. అమ్మాయి స్పర్శ తగిలిన వెంటనే స్వామి హృదయం చాలా ఇంకా కొంచెం పొంగి ఇంకా ఎక్కువ అయిపోయి వికసించిందంట. సో అది ఏంటి, దాని అర్థం ఏంటంటే ఔదార్యం. భగవంతుడిలో ఉండే ఔదార్యాన్ని అమ్మ ఇక్కడ గోదమ్మ తల్లి దాన్ని పోలుస్తున్నారనమాట. మలర్ మార్పావాయ్ అంటే ఔదార్యం, విశాలమైన హృదయం. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అనమాట స్వామికి, విశాలమైన హృదయం వాడివి కదా, ఒక మాట చెప్పవయ్యా ప్లీజ్. నువ్వు అయితే అసలు రావట్లేదు కదా, అసలు మాట కూడా ఆడవా, ఒక మాట కూడా చెప్పవా? గతంలో ఏంటి భగవద్గీతలో ఏమన్నాడు అవన్నీ గుర్తు తెస్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యాజ్య మామేక శరణం వ్రజ, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచః. గతంలో చెప్పావు కదయ్యా, మాటిచ్చావు కదా, ఇప్పుడేమైపోయింది నీకు? ఇప్పుడెందుకు, ఒక మాటేనే ఆడవయ్యా ప్లీజ్ అని అంటున్నారు అనమాట. వస్తానని అనుకుంటాడు. వీళ్ళ భావం చూసి లేచాడంట. లేచి ఇప్పుడు అమ్మ స్వామిని నువ్వు కాదు వెళ్ళేది, నేనే వెళ్తాను అని ఆపేస్తుందట కళ్ళు దారాగా. అక్కడ మంచిగా చెప్పారు, దాంట్లో వర్ణింపు ఉంది. అది హిందీలో ఉంది, నిన్న చదివినట్టుకున్నారు హిందీలో మంచిగా. అమ్మ కళ్ళు కోసం చెప్పారనమాట. పెద్ద పెద్ద నేత్రాలు, అది కాటికతో పెట్టే నేత్రాలతోని అమ్మ ఇలాగ కళ్ళుతో చూసి స్వామికి
వద్దని చెప్పిందంట. నీకు పిలిచేది కాదు, నాకు పిలుస్తున్నారు, నేనే వెళ్తానని ఇలా చెప్పేసరికి లోపల ఏం జరుగుతుంది తెలియదు కదా. ఈ ఆపేయడమే చూస్తున్నారు కానీ ఏంటి అసలు మనసు లోపల ఏముందో తెలియట్లేదు. సో ఇక్కడ కళ్ళు కోసం ఏంటి చెప్పారంటే, భక్తుల తాలూకా కళ్ళల్లో ఎప్పుడు స్వామి కోసం భక్తితో నిండే కళ్ళంట. ఈ కాటిక అర్థం ఏంటంటే అంజన నేత్ర అంజన అంటే కాటిక. కాటిక అంటే ఏంటంటే భక్తితో కూడి కాటిక ఎప్పుడు భక్తులు కళ్ళల్లో ఉంటాయంట. ఎందుకంటే స్వామిని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటారు, స్వామి కోసమే ఉంటాయి వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు కూడా. మనం ఆ, బ్రహ్మ సంహితలో ఉంది కదా, ప్రేమాంజున అచ్చురిత భక్తి విలోచనేనా, అది ఆ శ్లోకంలో ఉంది కదా, సేమ్ ఇదే అర్థం. సంతస్తదై పాడు పాడు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. థ్యాంక్ యూ. సూపర్. బాగుంది. సో అలా ఉంటాయి భక్తుల తాలూకు కళ్ళు కోసం. వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు ప్రేమాంజన, ప్రేమతో కాటిక పెట్టి ఉంటాయి అనమాట. ప్రేమ అయిన భక్తితో కూడే కాటిక. అలాంటి కళ్ళు అమ్మవారి కోసం ఇక్కడ పెద్ద పెద్ద కళ్ళు, నేత్ర నీ కళ్ళు చూసే ఆ ఆ, స్వామి ఆగిపోయాడు అని ఇక్కడ వర్ణింప చేస్తారనమాట. సో మైతడం కಣ್ಣಿనాయ్, మన మన వాళ్ళందరికీ కోపం వచ్చింది. స్వామి వచ్చేటప్పుడు అమ్మాయిలాగా కళ్ళతో ఆపేటప్పుడు మన వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు ఆ, నీవున్ మణాలని, యూన్ మణాలని, నీ స్వామిని ఎత్తనే పోదు ముత్తేవలాలు ఉంటాయి కదా, అంటే నీ స్వామిని ఆ, అరక్షణం కూడా విడిచి కూడా ఉండలేవా తల్లి నువ్వు. ఆ, నువ్వు నీ ఒక్కడికే భర్త కాదు, మా ఆయన లోకాలందరికి కూడా భర్త అని కొంచెం అపేక్షిస్తారనమాట. ఆనాడు ఏం జరిగింది, ఆనాడు పిల్లల కోసం స్వామిని విడిచి లంకలో ఉన్నావు కదా, మరి అప్పుడు ఈ రోజు ఇప్పుడు నీకేమైపోయింది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ రోజు లంకలో నువ్వు స్వామిని విడిచి అన్నాళ్ళు ఉన్నావు. అదేంటంటే ఇక్కడ మర్మం భావం ఏంటంటే, ఆచార్యులు ఏం చెప్తారు రామాయణంలో, అసలు అమ్మ కోరి వెళ్ళిందంట అక్కడికి. ఎందుకంటే అంటే అసలు సీతమ్మ తల్లికి అంత ధైర్యమే లేదు తిని తీసుకెళ్లాలంటే రావణాసురుడికి. రావణాసురుడు తీసుకువెళ్ళేవాడే కాదు. ఎలా అంటే ఒక చిన్న పిల్లడు చేసే తప్పుకి సరి చెప్పుటాకి అని నువ్వు లంకాకి వెళ్ళావు. చిన్నప్పుడు నిన్ను వివాహం చేసుకుంటా కానీ ఆ పెద్ద మనిషి కూడా వచ్చాడు ఒకనాడు వచ్చి వచ్చి ధనుషు బాణం ఎత్తిపోయి నడుము ఇరుగొట్టుకున్నాడు. అలాంటి ధనుషుము, శివ ధనుషుము నువ్వు చిన్నతనంలోనే ఆడుకుంటూ పాడుకుంటూ ఆ బంతాట ఆడుకున్నప్పుడు ఆ ధనుషుని ఒక చేతితోనే ఎత్తేసావు. అలాంటి ధనుషుని రావణాసురుడు అసలు నిన్న వివాహం చేసుకుంటాను వచ్చేటప్పుడు అసలు వెత్తలేపాడు. అలాంటిది ఆయనకి అసలు ధైర్యం ఉన్నదా నీకు తీసుకెళ్ళిపోటాకి? నువ్వు కోరుకున్నావమ్మా, ఎందుకు కోరుకున్నా? 10 మాసాలు ఉన్నావు అక్కడ. రావణాసురుడికి హితం కోరుకొని నువ్వు లంక వెళ్ళి 10 మాసాలు నువ్వు కృషి చేశావు, మంచి మార్గంలో తేటాకని ఎన్నో బాధలు పడ్డావు అక్కడ. సో మరి నీలో ఆ దయ ఉంది కనుక కదా నీ దగ్గరికి మేము వచ్చాము. దాని అర్థం ఆనాడు పిల్లల కోసం స్వామికి విడిచి ఉన్నావు కదా లంకలో, దేనికోసం ఉన్నావు? బాగుపడతాడేమో అని ఆ బాధ లోపల నీకు. బాగుపడతాడు అని ఇన్ని నాళ్ళు 10 మాసాలు నువ్వు అంత కష్టపడి మూసావు కదా, మరి ఎంతో నువ్వు దయ కలిగిందనవు కదా. అలాంటిది రామాయణంలో ఇంకో సంఘటన కూడా వస్తుంది. ఏంటి, ఎప్పుడైతే సీతమ్మ తల్లికి అశోక వాటికలో హనుమంతుడు చూస్తాడు ఫస్ట్ చూసేటప్పుడు, చెట్టు మీద పైనుంచి ఎక్కేటప్పుడు చూసేటప్పుడు ఒక్కొక్క రాక్షసులండి. అసలు అది వింటేనే మనకే భయం వస్తుంది. ఒక్కొక్క ఫేసులు, వాళ్ళు చెయ్యిలు కాళ్ళు, ఒకళ్ళకి కాళ్ళు ఉన్నాయి, ఒకళ్ళకి చెయ్యిలు లేవు, ఒకళ్ళేమో రివర్స్గా ఇలా ఉన్నారు, ఒకళ్ళ ఫేస్లు అన్ని ఇంత పెద్ద పెద్దగా, వాళ్ళు చిన్నవి ఉండడం, అలాంటి వాళ్ళకి చూస్తేనే భయం వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి, ఏయ్ సీతమ్మ, నువ్వు అసలు నువ్వు మా రావణాసురుడికి నువ్వు అంగీకారపోకపోతే నీకు మేము తినేస్తాము, ఇది తినేస్తాం, నీకు ఇలా చేస్తామని పెద్దగా చాలా భయపెట్టేవారు అనమాట. చాలా భయంతో ఒక్కొక్కసారి ఏడ్చిది. సో ఇదంతా చెట్టు పైన ఉండి చూశాడు.
హనుమంతుడు. ఆ తర్వాత ఎప్పుడైతే హనుమంతుడు సీతమ్మ తల్లితో కలుస్తాడే ఉంగరం, ఆ తర్వాత ఇచ్చిన తర్వాత చెప్తాడు చాలా కోపం వీళ్ళందరిపైన. అమ్మా, నువ్వు ఒక్క మాట చెప్పమ్మా, నేను వీళ్ళందరికీ చెత్త మర్దన చేసేస్తానమ్మా ఒక్క టైంలో, ఒకే క్షణంలోనే అంటాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఏమంటుంది తెలుసా? హనుమంత, నీకు అసలు ఇది తగునా? మన స్వభావానికి ఇది తగున కాదు. మంచి వాళ్ళు, సజ్జన పురుషులు ఎప్పుడైనా ఇలాగ ఆలోచించకూడదు. వాళ్ళందరూ వాళ్ళ పని చేస్తున్నారు, రావణాసురుడికి ఆధీనం అయిపోయి ఆయన మాట మీద వీళ్ళందరూ ఆయనకి సేవ చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు. మనం అయినా ఇది మన స్వభావం కాదు, ఒక సజ్జనులకి అది స్వభావం కాదు. మంచి శ్లోకం ఉంటుందండి రామాయణంలో. ఏంటంటే, నా పరహ పాపమాదత్తే పరేషాం పాప కర్మాణం సమయో రక్షితవ్యస్తు సంతశ్చరిత్ర భూషణ పాపానాం వా శుభానాం వా వదర్హాణాం మయాపి వా కార్యకారుణ్య మార్యేణ నా కశ్చిన్ పరాధ్యతి. దీంట్లో ఏమంటే ఎవరికైనా అంటే ఎవరైనా పాపాత్ములేనే, ఎవరైనా మంచిగా లేరు, దుష్టుగుణాలతో ఉన్నప్పుడు కూడా మన గుణం ఏంటి? మన గుణం మనం పోగొట్టకూడదు, మనకు క్షమించే గుణం ఉండాలి. మనం అలాగా సజ్జన పురుషుల్లాగా నువ్వు బిహేవియర్ చేయమని చెప్తుంది. దీనికి తగ్గున కాదు అని చెప్తుంది అనమాట అమ్మ ఇక్కడ. అంటే ఇక్కడ ఎత్తు పొడుస్తున్నారంటే, ఆనాడు నువ్వు ఆ రాక్షసులకి వాళ్ళు కోరుకోలేదు, రక్షించమని నీకేం చెప్పలే, అయినే వాళ్ళ కోసం రక్షింపు చేశావు కదా. అహేతుకి కృప, అహేతుకి కృప అంటారు. అహేతుకి కృప, క్షమ. ఆ రాక్షసులు నీకు అడగపోనే వాళ్ళని క్షమించావు. ఇవాళ ఏంటైపోయిందమ్మా నీ వాత్సల్య సుధా? ఇవాళ నీ స్వభావం ఏంటైపోయింది? స్వామి వస్తుంటే నువ్వు ఆయన ఆపేస్తున్నావు అని. ఆ రాక్షసులు పేడ పేడ కూడా ఆ రోజు పోయింది కదా, ఆ రాక్షసు పేడలాగా నీ దగ్గరకు రాలేదు. నువ్వు బయటికి వచ్చి మాకు స్వామి ని అనుగ్రహం కలిగించు, నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే స్వామి కోసం వచ్చాము, స్వామి అనుగ్రహం మాకు కలిగేలాగా నువ్వు చేస్తావు. నువ్వు చాలా నీ హృదయం చాలా ఉదారమైన, చాలా సున్నితమైన మనసు కదా. అంటే చాలా సున్నితమైన మనసు, చాలా కరుణామయ్య అని అంటారు అమ్మకి. ఎందుకంటే స్వామికి ఎప్పుడైనా ఒకళ్ళగా సేవించకూడదంట. ఒకళ్ళగా వెళ్ళి సేవించితే ఆయన ఫస్ట్ మనలో ఉండే దోషాలన్నీ చూస్తాడంట. దోషాలు అంటే ఏదైనా ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏంటంటే చేసాం దోషాలు, ఆయన అంటే తొలగించిన తర్వాత అప్పుడు ఫలాన్ని ఇస్తాడు. కానీ అమ్మ పక్కనుంటే అవి అలా జరగవు. అమ్మ పక్కనుంటే వెంటనే శాంక్షన్ అయిపోతుంది. సో ఇద్దరు కలిసి కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, అనుగ్రహాన్ని పొందాలి. గతంలో ఏమైంది రామాయణంలో? శూర్పణఖ వచ్చి సీతమ్మ తల్లికి విడదీసి రాముల వారిని కోరుకుంది. అలాగే రావణాసురుడు ఏం చేశాడు? రాముల వారిని దూరం పెట్టి సీతమ్మ తల్లిని కోరుకున్నాడు. ఇద్దరి సంగతి ఏమైంది? ఇద్దరు పతనం అయిపోయింది. ఇద్దరు కూడా వాళ్ళే వాళ్ళ జీవితాన్నే కోల్పోయారు. సో ఇప్పుడు కూడా ఇద్దరు కూడా కలిసే మనము కోరుకోవాలి అని ఇక్కడ అమ్మ గోదమ్మ తల్లి మనకి చెప్తుంది. సో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? సో ఇక్కడ ఏమంటున్నారు? అమ్మా, నువ్వు ఆ క్షణం కూడా విడిచి కూడా ఉండలేవా తల్లి? ఎప్పుడైతే ఇవన్నీ గుర్తు చేసి అంటున్నారు కదా. సో ఇది నీ తత్వం కాదమ్మా, ఇది నీ స్వభావం కాదు. ఎందుకంటే గతంలో నువ్వు ఇంత ఉదారమైన హృదయం మేము చూసాం కదా. నీ హృదయమే ఎంత ఉదారమైన హృదయము, చాలా కరుణామయి స్వరూపం. ఇది నీ స్వరూపం కాదమ్మా. అందుచేత ఇకనే నువ్వు లెగిచిరా. ఇప్పుడు అమ్మ లెగిచి ఇప్పుడు ఏం చేస్తుంది? అమ్మ లెగిచి వచ్చేసరికి ఇప్పుడేమో స్వామి అన్నాడు. ఇలా సైక్ చేశాడు, అని సైక్ చేసి ఆపేస్తాడనమాట. సో ఇదేదో చాలా బాగుంది. నువ్వు వస్తావంటే స్వామి ఆపటం, స్వామి వస్తానంటే అమ్మ ఆపటం. ఇదేం గత వచ్చిందో అని వీళ్ళు అనుకుంటున్నారనమాట. సో ఇప్పుడు రేపు చూద్దాము అసలు అమ్మ వచ్చిందా. రేపు కాదు, ఈ 20వ పాశురంలో చూద్దాం అమ్మ వచ్చిందా లేకపోతే కృష్ణయ్య వచ్చాడు. సో ఇది 20వ పాశురంలో చూద్దాము. లేకపోతే ఇద్దరు ఒకేసారి దర్శనం ఇచ్చారా, ఇది 20వ పాశురంలో మళ్ళీ మనం చెప్పుకుందాము. సో ఈ పాశురంలో సృష్టి రహస్యాన్ని అమ్మ గోదమ్మ తల్లి చెప్తుంది. సో ఇంకొకటి ఏంటంటే,
దీపాలు తన అందానం కోసం పొగిడారు కదా. ఫ్లవర్స్ గుత్తు గుత్తులుగా అమ్మ పువ్వులు జడలో పెట్టుకుందంట. ఆ గుత్తు గుత్తులు ఎవరంటే ఆ ఇప్పుడే చెప్పాను కదా, 4 రకాలుగా కోటి ఆ స్థావర జలచర మనుష్య దేవజాతి. ఇవన్నీ గుత్తు గుత్తుల్లోని సమస్త జీవరాశులు అమ్మ జుత్తులో అమ్మ పైన. నిన్న అమ్మ బంతాట ఆడింది, ఆ బంతిలో సమస్త జీవరాశులు కూడా అందరూ కూడా ఆ బంతిలో ఉన్నారు. ఇవాళ అమ్మవారు ఫ్లవర్స్ పెట్టుకున్నారు కదా గుత్తు గుత్తులుగా. ఆ గుత్తు గుత్తులు ఎవరంటే ఇవే ఈ 4 జాతి ప్రజాతి జాతి మనుష్య దేవజాతి స్థావర జలచర. సో ఇవి అన్నమాట. సో ఇంకెక్కడైనా ఏమైనా మిగిలాయా చెప్పటానికి? అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది, ఎంత బాగుందో ఇది. సో అందరికీ హరే కృష్ణ. మాతాజీస్ అందరికీ హరే కృష్ణ. Hare